నా ఒక వీడియో కింద ఒకళ్ళు ఇలా కామెంట్ చేశారు. ఏమని చేశారు? మీ వస్త్రధారణ, నీ పై చున్ని నువ్వు అచ్చం దయ్యంలాగున్నావని చెప్పి కామెంట్ పెట్టారు. దేవుడు హృదయాన్ని చూసేవాడే ఉన్నాడు. పై రూపాల్లో, నీ వస్త్రాల్లో, నీ అలంకరణలో చూసేవాడు కాదు. ఆయన నీ హృదయాన్ని చూసేవాడు, నీ ఆలోచనలు ఎరిగినవాడు. అంతేగాని పై రూపాన్ని చూసే దేవుడు కాదు. నువ్వు హృదయపూర్వకంగా, మనస్పూర్వకముగా ఆయన్ని సేవించమని ఆయన అడుగుతున్నాడు. అంతేగాని నువ్వు మంచి బట్టలు వేసుకో, నువ్వు అందంగా ఉంటేనే నిన్ను నా బిడ్డను ఒప్పుకుంటానని చెప్పి దేవుడు అనట్లేదు. అలాగే సొలొమోను గారిని దావీదు గారు చెప్తున్నారు, నువ్వు దేవుణ్ణి, మన తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. అంటే హృదయాల్ని పరిశోధించేవాడే కానీ పై వస్త్రాన్ని, అలంకరణని, అందాన్ని చూసే దేవుడు కాడు. ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. అంటే మన ఆలోచనలు ఆయనకి తెలుసు, మన యొక్క నడక, మన పడక, ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు. పైన మంచి వస్త్రం వేసుకొని అలంకరణ మంచిగా ఉన్నంత మాత్రాన హృదయం శుద్ధిగా ఉన్నట్టు కాదు. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు, అంతేగాని పై అలంకరణ కాదు. దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.